రుణమాఫీ కాని రైతుల పక్షాన పోరాడతామన్నారు బీజేపీ నేతలు. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. రుణమాఫీ కాని రైతులు బీజేపీకి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిన్నారులు, మహిళల భద్రత కోసం కేంద్రం 13,412 కోట్లు కేటాయించిందని ప్రకటించారు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొంగ నాటకాలని ఏలేటి కౌంటర్ ఇచ్చారు. అర్హులైన చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రుణమాఫీ, రైతు భరోసా అందని రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ను ఆయన ప్రారంభించారు. రుణమాఫీ అందని రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. గ్రామాల్లో రచ్చబండ పెట్టి సమస్యలను బీజేపీ కార్యాలయానికి పంపాలని రైతులను కోరారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఇచ్చిన మాట తప్పడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడము, గ్యారంటీల పేరుతో గారెడీలు చేయడము కాంగ్రెస్ పార్టీకి గత అనేక సంవత్సరాలుగా వెన్నతో పెట్టినటువంటి విద్య. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అందుకే ఈరోజు బోనస్ ఎక్కడ పోయిందో తెలియదు, కౌలు రైతులకు పంట సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతు కూలీలకు 12,000 సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇంతవరకు అందలేదు. దేశంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం 13,412 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. పార్లమెంట్లో ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. పిల్లలపై లైంగిక వేధింపుల కేసును నిర్వహించే పరిశోధనలతో పాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందుకు చర్యలు తీసుకుంటామన్నారు. मैं यह बताना चाहता हूं कि महिला सुरक्षा एक बहुत महत्वपूर्ण विषय है. इसलिए हमारे माननीय प्रधानमंत्री जी के निर्देशानुसार हमारे माननीय गृह मंत्री जी के नेतृत्व में गृह मंत्रालय द्वारा अब तक कुल 13,412 करोड़ रुपयों को महिला सुरक्षा प्रभाग के सभी परियोजनाओं को इम्प्लीमेंट करने के लिए यह आउटलेट दिया है. इंटर ऑपरेबल क्रिमिनल जस्टिस सिस्टम के लिए 3,375 करोड़, इमरजेंसी रेस्पॉन्स सपोर्ट सिस्टम के लिए 531.24 करोड़, स्कीम फॉर मॉडर्नाइजेशन ऑफ फोरेंसिक्स के लिए 2,080 करोड़, मॉडर्नाइजेशन ऑफ प्रिजन्स के लिए 950 करोड़. అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పొలిటికల్ డ్రామా నడిపారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి అధికార కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సభను నడుపుతున్న తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. బీఆర్ఎస్ కి 3 గంటల సమయాన్ని ఇచ్చి మళ్ళీ ఇంటర్వెన్షన్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఈరోజు సభ వాయిదా వేసి ఎవరి వర్షం లేకుండా ఈరోజు మరి అప్రాపరేషన్ బిల్లుని వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారంటే కేవలం భారతీయ జనతా పార్టీ గొంతు నొక్కడానికి చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎంపీ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వానికి సరి సమానంగా 8 సీట్లు గెలిచేసరికి ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని అణచివేయాలని, లేని టీఆర్ఎస్ పార్టీని ఎలివేట్ చేసే క్రమంలో చేసుకున్నటువంటి ఒక జగన్ నాటకం అని తెలియజేస్తా ఉన్నాను. మేడ్ ఇన్ ఇండియా టెలికాం పరికరాలు ఇప్పుడు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ట్వీట్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. గత ఏడాది $18.2 బిలియన్ కంటే ఎక్కువ విలువైన టెలికాం పరికరాలు, సేలను ఎగుమతి చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ మహిళా మోర్చా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆడబిడ్డలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు మహిళా నేతలు.